హాయ్ గైస్. మన భారతదేశంలో ఎన్నో ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. వాటిలో జ్యోతిర్లింగాలు ముఖ్యమైనవి మరియు ఎంతో ప్రసిద్ధికెక్కినవి. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు ఈ జ్యోతిర్లింగాలు దర్శించుకుని ఆ పరమశివుడి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. మన భారతదేశంలో మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అసలు ఈ జ్యోతిర్లింగాలు ఎలా ఏర్పడ్డాయి, వాటి యొక్క చరిత్ర గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా జ్యోతిర్లింగం అనగా అర్థం ఏమిటంటే, జ్యోతి అనగా దీపం లేదా వెలుగు, లింగం అనగా ఒక ఆకారం అని అర్థం. జ్యోతిర్లింగాల్లో మొదటిది సోమనాథ్ జ్యోతిర్లింగం. ఇది భారతదేశంలోని గుజరాత్లోని వెరావల్ అనే ప్రదేశంలో ఉంది. దీన్నే ప్రభాస తీర్థం అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం ఈ ప్రదేశాన్ని త్రివేణి సంగమం అని కూడా పిలుస్తారు. అనగా సరస్వతి, హిరణ్య మరియు కపిల నదుల యొక్క సంగమం అని అర్థం. అసలు సోమనాథ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, సోమ అనగా చంద్రుడు, నాథ్ అనగా దేవుడు అని అర్థం. అంటే చంద్రుడి ద్వారా పూజింపబడ్డాడు అని అర్థం. ఈ ఆలయాన్ని సత్యయుగంలో చంద్రుడు బంగారంతో నిర్మించాడు. చంద్రుడు అత్రి మహర్షి మరియు మాతా అనసూయ యొక్క కుమారుడు. దక్ష ప్రజాపతి యొక్క 27 మంది కుమార్తెలను చంద్రుడు వివాహం చేసుకుంటాడు. అయితే 27 మంది భార్యల కంటే రోహిణిని మాత్రమే ఎక్కువగా ఇష్టపడతాడు. ఇది చూసిన 26 మంది భార్యలు తన తండ్రి అయిన ప్రజాపతి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పుకోగా, దక్ష ప్రజాపతికి ఎంతో కోపం వచ్చి చంద్రుణ్ణి నీ వెలుగంతా పూర్తిగా పోవాలని చంద్రదేవుణ్ణి శపిస్తాడు. అప్పుడు చంద్రుడు ఎంతో భయపడిపోయాడు. దక్షుడు చంద్రుణ్ణి శివుణ్ణి ప్రార్థించమని సూచించగా, అప్పుడు చంద్రుడు ఈ ప్రభాస తీర్థానికి వచ్చి ఒక లింగాన్ని ఏర్పరచుకుని దానికి పూజ చేస్తూ ఉంటాడు. చంద్రుడి యొక్క భక్తికి ప్రసన్నుడైన పరమశివుడు చంద్రుడి ముందుకు వచ్చి, నీ శాపాన్ని పూర్తిగా తొలగించలేనని, పాక్షికంగా మాత్రమే నీకు శాప విమోచనం చేయగలని చెప్పగా చంద్రుడు సరే అంటాడు. శాప విమోచనం అయిన తర్వాత శివుడు చంద్రుడితో, నీ 27 మంది భార్యల్ని సమానంగా చూడు మరియు సంతోషంగా చూసుకోమని చెప్పి అక్కడ స్థిరపడిపోతాడు. ఆ ప్రదేశమే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సోమనాథ్ జ్యోతిర్లింగం. సత్యయుగంలో చంద్రుడు బంగారంతో నిర్మించిన తర్వాత త్రేతాయుగంలో రావణుడు వెండితో నిర్మించాడని మరియు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు కొయ్యతో అనగా చందనంతో నిర్మించాడని చెప్తారు. ఈ ఆలయాన్ని ఎన్నోసార్లు ఎంతోమంది రాజులు దోచుకుని మరియు ధ్వంసం కూడా చేశారు. 1024 సంవత్సరంలో గజనీ మొహమ్మద్ మరియు 1296 సంవత్సరంలో అబ్దల్ ఖాన్, 1375 సంవత్సరంలో ముజాఫర్ షా, 1451 సంవత్సరంలో మొహమ్మద్ బెగడా మరియు 1665 సంవత్సరంలో ఔరంగజేబ్, ఇలా ఎందరో రాజులు ఈ గుడిని దోచుకుని ఈ గుడిని చాలా దారుణంగా ధ్వంసం చేశారు. అయితే ధ్వంసం చేసిన వాళ్ళే కాకుండా ఈ గుడిని ఎంతోమంది రాజులు మళ్ళీ పునరుద్ధరించారు. సుమారు 2500 సంవత్సరాల క్రితం ఉజ్జయిని రాజైన శ్రీ విక్రమాదిత్య మరియు వల్లభరాజులు, క్రీస్తు శకం 11వ శతాబ్దంలో భీమదేవరాజు మరియు 1351లో జునాగద్ రాజైన కంగర, ఇంకా ఎంతోమంది ఈ గుడిని మళ్ళీ పునరుద్ధరించారు. ఇప్పటికీ దాదాపు 17 సార్లు ఈ గుడి మళ్ళీ కట్టబడింది. చివరగా స్వాతంత్రం వచ్చాక భారతదేశం మాజీ ఉప ప్రధాని అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 1947 నుంచి 1951 మధ్యలో ఈ గుడిని ఇసుక రాయితో నిర్మించారు. ఈ ఆలయం గురించి స్కంద పురాణం మరియు ఋగ్వేదం మరియు భాగవతాల్లో కూడా ప్రస్తావించబడింది. ఈ ఆలయం స్థిరపడిన దగ్గర నుంచి అంటార్కిటికా వరకు దాని దక్షిణాన సరళ రేఖలో భూమి లేని ప్రదేశంలో నిర్మించబడింది. ఇది స్తంభాల్లో ఒక దానిపై రాయబడింది. అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ చనిపోయిన తర్వాత నెహ్రూ ప్రభుత్వం ఈ గుడిని పట్టించుకోవడం మానేసింది. అప్పుడు నెహ్రూ ప్రభుత్వంలో ఆహార మరియు వ్యవసాయ మంత్రిగా పనిచేసిన కేఎం మున్షి 1950 నుండి 1952 మధ్యలో ఈ గుడిని మళ్ళీ పూర్తిగా నిర్మించారు. రెండవ జ్యోతిర్లింగమైన మల్లికార్జున జ్యోతిర్లింగం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.